మంజురెడ్డి గారు కామెంట్ చేశారు. నమస్తే గురుగారు, 5th మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ కి వెళ్ళొచ్చా? ఒకవేళ వెళితే ఏం నియమాలు పాటించాలి? ఒకటి, 5th మంత్ లోపు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు. 5th మంత్ లోపల అయితే పర్వాలేదు. 5th మంత్ దాటిన తర్వాత మీరు వెళ్ళడానికి పనికిరాదమ్మా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎలా నియమాలు పాటించాలి? మీరు అమ్మాయిని ముట్టుకోకూడదు. ఎవరైతే మెచ్యూర్ అయ్యారో ఆ అమ్మాయిని తాకకూడదు. దూరంగా ఉండి దూరం నుంచి అక్షింతలు వేయవచ్చును. అంతకంటే ఇంకేం చేయకూడదు. అని ముట్టుకొని స్వీట్ పెట్టవచ్చు ఆ నోట్లో, అవన్నీ చేయకూడదు. కాబట్టి మీరు దూరం నుంచి అక్షింతలు వేసేసి అమ్మాయిని ఆశీర్వదించి వచ్చేసి తప్ప అక్కడ మీరు ఏమి కూడా వంటలు ముట్టుకొని అమ్మాయికి వంటలు చేసి పెడదాం, స్వీట్ పెడదాం అనేటువంటిది భావన చేయకూడదు. అది కాసేపు అక్కడ ఉండి భోజనం చేయొచ్చు. అక్కడ అంటే అమ్మాయిని ముట్టుకోకుండా వండిన వాళ్ళు భోజనం పెడితే భోజనం చేయవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. నియమాలు ఇంతే, ఇంతకు మించి నియమాలు ఏం లేవు. బట్ మీరు ఇంటికి వచ్చిన స్నానం చేయక్కర్లేదు. ఆమెను ముట్టుకుంటే స్నానం చేయాలి కాబట్టి ముట్టుకోకూడదు. గర్భిణీ స్త్రీలు 10 సార్లు స్నానం చేస్తే కడుపులోని శిశువుకి జలుబు చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. కాబట్టి అలాంటి స్నానాలు అక్కర్లేదమ్మా. తప్పకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. అఖండ ఐశ్వర్యమస్తు. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.